ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుని అప్పారావు గారి యొక్క ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఉదయకాలమందు వందనములు, శుభములు తెలుగుపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది కార్యక్రమముకి నాయన ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. తల్ల వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన, బహుశ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయకాలమున ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు తండ్రి, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా చేరి వచ్చినటువంటి సేవకులను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యములను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో పాటలు పాడుతున్న వారికి, వాక్యం చదవబోతున్న వారికి, వాక్యం వివరించబోతున్న వారికి కావలసిన జ్ఞానమును, వివేకమును, చక్కని ఉచ్చారణ అనుగ్రహించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరుల అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. అలాగే మొదటి కీర్తనగా సహోదరుల అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా స్వామి గారు పాడి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయగను మా దేవా యెహోవా, దీన జన రక్షక సర్వేశ, దయగను మా దేవా. సర్వ సృష్టికర్తవు, సర్వాంతరయామివి, సర్వోన్నతుడవు, సర్వశక్తివంతుడవు, సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా, సర్వదా నిన్నే స్తుతింతుమయ్యా. సాటి లేని సత్యదేవుడా, సన్నుతింతుము నీదు నామము. సాటి లేని సత్యదేవుడా, సన్నుతింతుము నీదు నామము. దయగను మా దేవా యెహోవా, దీన జన రక్షక సర్వేశ, దయగను మా దేవా. ఆజ్ఞను మీరి అవిధేయులమై, అపరాధులమై నీకు దూరమైతేమి. ఆజ్ఞను మీరి అవిధేయులమై, అపరాధులమై నీకు దూరమైతేమి. నీదు సుతుని పంపి
సమాధాన పరచిన నీదు సుతుని పంపి సమాధాన పరచిన శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతుమో నీదు నామము శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతుమో నీదు నామము దయగను మా దేవా యెహోవా దేన జన రక్షక సర్వేశ దయగను మా దేవా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా. వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించిన్. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించిన్. నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ వాక్యము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. భయభీతిలలో తుఫానులలో నీ వాక్యం వినిపించుము. ఆదరణ నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను. ధైర్యపరచుము నన్ను. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపము నాకు మార్చుము నన్ను.
నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా, నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. అలాగే వాక్య పఠన భాగంగా ఆదికాండము 38వ అధ్యాయమును మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు, తర్వాత అప్పారావు గారు, తర్వాత నేను వరుసగా 10 వచనములు చదవవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆదికాండము 38 వచనం అధ్యాయము 1 నుంచి. ఆ కాలం మందు యోధ తన సహోదరులను విడిచి హేరా అను ఒక అబ్దుల్లామియం నొద్ద నుండుటకు వెళ్ళును. అక్కడ షూరు అను ఒక కనానీయుని కుమార్తెను యోధ చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి సెలా అను పేరు పెట్టెను. ఆమె విని కనినప్పుడు అతడు కజోబుల నుండిను యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధ ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము చేయమని చెప్పును. ఓనాను ఆ సంతానమునకు ఆ సంతానము తనది కారదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగచేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. ఓకే. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడు అగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యోధా భార్య చనిపోయెను. తర్వాత యోధా దుఃఖ నివారణ పొంది
అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బుచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలపబడెను. అప్పుడు శేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన ఎడల నాకు ఏమి ఇచ్చేదవని అడిగాను. అందుకు అతడు, నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదవ పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదవ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకు ఇచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనెను. ఆ తర్వాత యోధా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కొదువును పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు, ఇక్కడ వేశ్య ఎవతయు లేదని చెప్పారు. కాబట్టి అతడు యోధా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యోధా, మనలను అపహాస్యము చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము. ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలగు తామరు జారత్వము చేశాను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా, ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి.
ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకొని వచ్చితివని, అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటకు వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. సహోదరులు, అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం గురించి సంక్షిప్తంగా వివరిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయము 5:21 అయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈ యొక్క ఆదికాండము 38వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన కుటుంబము, తన నిర్ణయాలు ఎలాగ ఉన్నాయి అని పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. అవును, మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిర్ణయాలలో లోపం ఏమైనా ఉంటే, నిర్ణయాలలో వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఏమైనా ఉంటే, ఆ నిర్ణయం వల్ల మన జీవితము బోల్తా పడడము లేదా తలకిందులు అవడము జరుగుతుంది అని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క 38వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోదా మరియు తామారు గురించిన ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తాం. ఆయన యోదా మొట్టమొదటిగా 1 నుంచి 5 వచనాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతనికి వివాహం జరగడము, ఆ వివాహంలో తన నిర్ణయము కానాను స్త్రీని వివాహం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించినప్పుడు అబ్రహాం కాలంలో ఇస్సాకుకి ఎలియాజర్ని పిలిచి ఒక మాట చెప్తూ ఉంటాడు, ఈ ప్రాంతం వారితో వివాహం వద్దు అని. కానీ అతను నడుచుకున్న విధంగా యోదా అయితే ఇక్కడ నడుచుకోలేదు. యోదా కానాను యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆ స్త్రీ ద్వారా అతనికి ఎంతమంది బిడ్డలు కలిగారంటే 3 బిడ్డలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 1 నుంచి 5 వచనాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి 3 పెళ్లి కావడము, యోదాకి ఆయనకి 3 పిల్లలు కలగడము, దానిలో పెద్ద కుమారుడు చాలా దుష్టత్వము కారణం చేత ప్రాణాలు కోల్పోవడము అనేది చూస్తూ ఉంటాం. తర్వాత 6వ వచనం నుంచి 10వ వచనం దాకా ఏముంటుందంటే, ఓను అంటే యోదా యొక్క 2వ కుమారుడు ఆయన కూడా మరణించడం 6 నుంచి 10 దాకా. ఎలా మరణించాడంటే అతను కూడా అవిధేయత కలిగి ఉండడం ద్వారా ఆయన మరణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 11 నుంచి 14 వచనాలు ఏముంటుంది అంటే, తామారు జీవితాన్ని గురించిన అధ్యాయంలో మనం ముందుకు వెళతాం. 15 నుంచి 23 దాకా ఏముంటుందంటే తామారు యొక్క మోసము గురించి ఉంటుంది. 24 నుంచి 26 దాకా ఏముంటుంది అంటే యోదా తన తప్పులను అంగీకరించి తామారును విడిచిపెట్టడం. 27 నుంచి 30 దాకా ఏముంటుందంటే యోదాకి తామారుకి 2 బిడ్డలు కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దీంట్లో కొన్ని విషయాలను మనం నేర్చుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు, నడవడికలు పరిశీలన బాగా చేయడానికి ఈ అధ్యాయం మనకి చాలా చక్కగా సహకరిస్తూ ఉంది. ఏమిటంటే ఇక్కడ యోధ అజ్ఞానంగా నడుచుకున్న పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అజ్ఞానంగా నడుచుకున్నాడు అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మము నాచరించు వారికి కీడేమియో సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకుందరు. అంటే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా దేనిని అనుసరిస్తారంటే ధర్మాన్ని, లేదా మనము నమ్ముకుని ముందుకు వెళుతున్న ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించాలి. కానీ యోధ తన జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన ధోరణి కలిగి ఉన్నాడు. ఎలాగా అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా కానాను స్త్రీని వివాహం చేసుకోవడం అనేది అది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అనేది మనం చూడవచ్చు. అయితే ఈ సంఘటన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోధ వివాహం చేసుకున్నప్పుడు ఇంచుమించుగా తన వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. అతనికి మొదటి 3 సంవత్సరాలలో 3 బిడ్డలు కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇది యోసేపు పుట్టక ముందు అంటే యోసేపుని వీళ్ళు ఇతరులకు అమ్మక ముందు జరిగిన సంఘటన. చాలా మంది ఏమనుకుంటారంటే యోసేపు సంఘటన 30 ఏళ్ళలో ఉంది కాబట్టి యోసేపుది ముందు జరిగింది, తరువాత యోధా జీవితం ఇలా అయిపోయిందేమో అని అనుకుంటారు. కానీ యోధా జీవితం అనేది యోసేపు అమ్మక ముందు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనికి వివాహమైన తర్వాత వారికి బిడ్డలు కలగడము, మొదటి కుమారుడు దాదాపు 17 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవడము, రెండో కుమారుడు కూడా మొదటి కుమారుడు తన అపరాధాన్ని బట్టి చనిపోవడం, రెండో కుమారుడు కూడా చనిపోవడం, ఆ తదుపరి 2 సంవత్సరాలకు ఏం జరుగుతుందా అనే సంఘటనలను ఇక్కడ నమోదు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోధా కానీ వారి బిడ్డలు కానీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వాళ్ళు నడుస్తున్న నడవడిక కానీ జ్ఞానానుసారంగా ఉందా అంటే జ్ఞానానుసారంగా లేదు అని మనము చెప్పుకోవచ్చు. వాళ్ళు ధర్మాన్ని అనుసరించని వారిగాను, వాక్యానికి విధేయులు కాని వారిగాను ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని కూడా బాగా గ్రహించవచ్చు. ఏంటంటే చాలా మంది చేసే ఆలోచనలు ఎలాగుంటాయంటే వారి తప్పు వారికి కనబడదు, దానిని బట్టి వారిని వారు శిక్షించుకోరు. కానీ ఎదుటి వాని తప్పును బట్టి వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే యోధాకి వివాహమైంది, ఆయన ద్వారా 3 బిడ్డలు పుట్టారు. మొదటి కుమారుడికి వివాహమైన తర్వాత అతను చనిపోయాడు. మొదటి కుమారుడికి వివాహమైన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయాన్ని కూడా కొంత తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్యను అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండు చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలెను. దేవుడు ప్రతి మానవుడికి కూడా కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ప్రతి మనిషికి కూడా ఇలా నడుచుకోవాలని కొన్ని నడవడికలు తెలియజేశారు.
అయితే తన సహోదరుడు చనిపోయిన తర్వాత ఇతను వెళ్ళి తన భర్త ధర్మాన్ని జరిగించవలసిన పరిస్థితి ఉన్నది, లేదా మరిది ధర్మాన్ని జరిగించవలసిన పరిస్థితి అయితే ఉన్నది. కానీ యోధా పెద్ద కుమారుడు ఏ పాపం చేసి చనిపోయాడో, ఏ ధిక్కరణ బట్టి చనిపోయాడో మనకు చెప్పట్లేదు. కానీ రెండో కుమారుడు చనిపోయిన సంగతులను మనకి అక్కడ వివరంగా వివరిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే చూడండి, ఆదికాండము 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యోధ ఓనానుతోని అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను. అయితే వాస్తవానికి సంతానం కలగజేయమని ఎవరు చెప్తున్నారంటే యోధా చెప్తున్నారు. కానీ అది అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరికి, ఓనానికి. ఇంట్రెస్ట్ లేకపోవడం ద్వారా, దాని మీద ఆసక్తి లేకపోవడం వల్ల అతను అవిధేయుడిగా జీవించాడు. బ్రదర్, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓనాను తన జీవితంలో పరిస్థితులను, మనుషులను ప్రేమించలేదు కాబట్టి అతడు యెహోవా దృష్టికి ఎలాగ ఉన్నాడంటే చెడ్డవాడుగా ఉన్నాడు. అయితే తదుపరి ఏం జరిగిందంటే, మొదటి కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, మూడో కుమారుడు పెద్దోడు కాలేదు కాబట్టి అతడు పెద్దవాడు అయ్యేదాకా నీ తల్లిగారి ఇంటికి వెళ్ళిపో అని తామారుని తన తండ్రి గారి ఇంటికి పంపించేశారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోధ తన జీవితంలో తన వివాహ వ్యవస్థలో విఫలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఆయన బిడ్డలను పెంచే విషయంలో కూడా విఫలమైపోయాడు అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు విఫలమైపోయాడు అంటే వాళ్ళు దేవునికి విధేయులుగాను వాక్యానుసారంగా జీవించిన వ్యక్తులుగా వాళ్ళని చూస్తూ ఉన్నాం. అయితే ఇతను ఏమనుకున్నాడంటే ఇద్దరు బిడ్డలు చనిపోయారు కాబట్టి మూడో బిడ్డను జాగ్రత్త చేసుకుందాము అని అతనిని జాగ్రత్త చేస్తూ ఇతడు కూడా దేవుని వాక్యానికి అవిధేయుడైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యోధ ఏం చూస్తున్నాడంటే మొదటి కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, ఈ మూడో వాడు కూడా చనిపోతే నా జాతి నాశనం అయిపోయిద్దేమో అని తన జాతిని ప్రేమించి, తన వంశమును ప్రేమించి దేవుని వాక్యమును దూరం పెట్టాడు. ఇది గ్రహించిన తామారు ఏం చేసిందంటే తను కూడా ఏం చేసింది అంటే తన జాతిని, తన భవిష్యత్తుని భద్రపరుచుకోవాలని మరి తామారు యోధాను మోసం చేసిన వైఖరిని మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే యోధాకి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఏంటి, నీ కోడలు మరి గర్భవతి అయిందా అంటే ఖచ్చితంగా ఆమెను ఏం చేయాలంటే చంపేయాలి, ఆమె జారత్వం చేసింది కదా, ఆమెను చంపేద్దాము అని అనుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇతని వల్ల నాకు బిడ్డలు కలిగారు అని చెప్పింది. తీరా చూస్తే ఆ వస్తువులు ఎవరు అంటే యోధావే. ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే యోధ వివాహంలో తప్పు చేశాడు, తప్పు గుర్తించలా. ఇద్దరు బిడ్డల విషయంలో తప్పు జరిగింది, తప్పు గుర్తించలా. మూడో బిడ్డ విషయంలో తప్పు జరిగింది, తప్పు గుర్తించలా. కానీ ఎవరి తప్పును మాత్రం బాగా హైలైట్ గా గుర్తు పెట్టుకుని చంపేయాలనుకున్నాడంటే తామారుని. మనుషులు కూడా ఈరోజు ఎలాగ ఉంటున్నారంటే మనం చేసిన తప్పులను చూసుకోరు, ఎదుటివాడి తప్పులను బట్టి వాళ్ళు అలా అవ్వాలి, వీళ్ళు ఎలా చేయాలి అని అంటూ ఉంటారు. యోధా కూడా అదే వైఖరితో జీవించి ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని బట్టి ఒకవేళ నాకు అర్థమైన విషయం ఏమిటంటే యోధానే తప్పు చేయకపోతే బిడ్డల మరణం పొందేవాళ్ళు కాదు, తామారు ఇలాంటి ఒక పనికి ముందుకు వెళ్ళేది కాదు. అంటే ఇక్కడ ప్రప్రథమంగా తప్పు ఎవరిదంటే యోధాదిగా అని నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మానవ జీవితాల్లో 38వ అధ్యాయంలో మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే దేవునిని ప్రేమించాలి,
తర్వాత మన తప్పులను మనం ముందుగా ఏం చేయాలంటే గ్రహించాలి. ఆ తదుపరి మనము ఇతరుల యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళాలి. అలాగ కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటివాడి తప్పుల గురించి బాగా తెలియజేస్తూ వాళ్ళ తప్పులను దాచుకుంటూ వాళ్ళను వాళ్ళని శిక్షించాలి, తప్పకుండా అలా చేయాలి, ఇలా చేయాలి అని ప్రవర్తించేవారు ఉన్నారు. అయితే ఇక్కడ తామారు చేసిన ఒక పనిని మనము అభినందించాలి. తన భవిష్యత్తు కోసము తను ఎంతగానో మారు వేషం వేసుకుంది. ఈరోజు నిజంగా మనము కూడా మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. అంటే ఈమెకిలాగా ఇలా చేయాలా అనేది కాదు కానీ వాక్యానుసారంగా చేయాలి. వాక్యానుసారంగా జీవించాలి. అయితే ప్రియులారా, ఈ అధ్యాయంలో చివరిగా ఇక్కడ యూదా మొట్టమొదటిగా ఏమో వాక్యానుసారంగా లేకపోయినప్పటికీ కూడా తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నాదే కదా తప్పు. ఎందుకంటే తామరు విషయంలో నేను పొరపాటు చేశాను కదా. ఆమె అనీతిమంతురాలు కాదు, తామే నీతిమంతురాలు అని తెలుసుకున్నాడు. ఖ్యాతి కండ, వంశము కండ, తన వంశ అభివృద్ధి కండ నీతే విలువైనది అని గ్రహించాడు. తర్వాత ఇక్కడ మనం గ్రహించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే యోధ ఈ లోక ప్రభావాలకి లోబడిపోయాడు. అంటే కానాను స్త్రీ ఉన్న అందానికి లోబడిపోయాడు కానీ ఆయన విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకుందాము అనే ఆలోచన చేయలేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ప్రప్రదమైన విషయాలు ఏమిటంటే ఈ లోకంలో మనల్ని చాలా ఆకర్షిస్తాయి, అన్ని చేయదగినవి కావు. మనకంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి, ఖచ్చితంగా మనం అనుసరించాలి. తన రెండో కుమారుడు లాగా, మొదటి కుమారుడు లాగా మన ధర్మాలను విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదు. తర్వాత తామారు వలె మనము కూడా మన భవిష్యత్తు కొరకు కష్టపడే వారిగా ఉండాలి. యోధా వలె మనం ఖచ్చితంగా మన తప్పులను తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సహోదరులకి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన యొక్క సమయంలో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క ఆదికాండము 38వ అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకరణ గారి మెసేజ్ విషయమై ప్రార్థన చేయవలసిందిగా అప్పారావు గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఒకసారి తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ అలాగే మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ సహోదరుడు దేవకిరణ్ గారు వాక్యం చెప్పబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, పరలోకమందున్న మా నాయన, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు వాక్యం బోధించిన అనిలును తన భార్య బిడ్డలను మీరు బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వాక్యం చెప్పడానికి సిద్ధపడినటువంటి నాయన మా సోదరుడు, మీ కుమారుడు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండగా మనకు కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము వివేకములను అనుగ్రహించి చక్కని ఉచ్చారణ ప్రసాదించి మా అందరికీ అర్థవంతంగా నాయన దాన్ని వినిపించి మీరే ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. మహోన్నతుడైన మన తండ్రి అయిన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పాఠంలోనికి వెళ్ళుటకు ముందుగా గడిచిన పాఠంలో దేవుని వ్యక్తిత్వమును గూర్చి, ఆయన ఎటువంటి వ్యక్తిత్వం గలవాడై ఉన్నాడో
అను సంగతులను మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క దైవత్వమును గురించి మనము నేర్చుకొని పోతూ ఉన్నాం. ఇంగ్లీష్లో ద గాడ్ హెడ్ అనే మాట ఈ దైవత్వము అను మాటకు ఉపయోగించబడినది. కొందరు బైబిల్ పండితులు దీనిని ట్రినిటీ అనే ఇంగ్లీష్ పదము ఉపయోగించారు. త్రిత్వము అను మాట బైబిల్ నందు ఉపయోగించకపోయినప్పటికీ మనము విషయమును అర్థం చేసుకున్నట్టుకు ఈ మాట చక్కగా ఉపయోగపడుతుంది. త్రిత్వము అనే మాటలో, తెలుగు మాటలో 3 అనే ఒక అంకె మనకు కనపడుతుంది, లేక ముగ్గురు అనే మాట మనకు అర్థమవుతుంది. కనుక మనము ఈ త్రిత్వము అనే మాట ద్వారా సులభంగా అర్థం చేసుకున్నట్టుకు కొన్ని విషయములను మనము గ్రహించగలము. త్రిత్వము అనగా దైవత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులను గూర్చిన సమాచారమును తెలుసుకున్నట్టుకు మాత్రమే ఈ పద ప్రయోగమును బైబిల్ పండితులు ఉపయోగించారు అనే సంగతి మొదటిగా మనము గుర్తుంచుకొనవలసిన వారమై ఉన్నాం. దైవ త్రిత్వమును గూర్చిన కొందరు అభిప్రాయాలు, అంటే కొందరు ఈ త్రిత్వమును గూర్చి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఈ యొక్క పాఠము లేక ఈ త్రిత్వము అనే పాఠాన్ని గురించి చాలా అభిప్రాయ భేదములు లోకంలో క్రైస్తవుల మధ్య జరుగుతూ ఉన్నవి. అయినను దేవుని యొక్క చిహ్నమును నేర్చుకుందాం. ఈ అభిప్రాయంలో మొదటి అంటే తన రూపములో కనపరుచుకునేను అనేది కొందరి అభిప్రాయం. ఇక రెండవ గుంపునకు చెందిన వారు లేక రెండవ వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఒక్కడయ్యున్న దేవుడు అనగా ఒకే వ్యక్తిగా ఉన్న దేవుడు, ఆయన తండ్రి, ఆ తండ్రి అయిన దేవుడే మిగిలిన ఇద్దరిని సృజించి ఉన్నాడు. కనుక మిగిలిన ఇద్దరు ఆయన కంటే తక్కువ వారు అని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. అంటే దేవుడు ఒక్కడే అంటే ఆయన మొదటివాడు, ఆ మొదటివాడుగా ఉన్న తండ్రి లేక తండ్రిగా పిలువబడిన ఆ మొదటి వ్యక్తి మిగిలిన ఇద్దరిని తరువాత సృజించారు అనేది రెండవ వారి యొక్క అభిప్రాయం. ఇక మూడవ వారు లేక మూడవ గుంపునకు చెందిన వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, వ్యక్తి ఒక్కరు కాదు కానీ ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఆయా కాలములలో పనిచేసిరని మరికొందరి యొక్క అభిప్రాయం. బైబిల్ నందు ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన విధానమును తెలియచేయుటకు బైబిల్లో దైవత్వము లేక దేవత్వము అను పదమును తెలుగులో వ్రాశారు. గాడ్ హెడ్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించారు. దీనిని సులభంగా అర్థం చేసినట్టుకు మాత్రమే త్రిత్వము అను పదప్రయోగము సౌలభ్యము కొరకు, అంటే ఒక అంశము యొక్క సౌలభ్యము కొరకు
ఉపయోగించడం జరిగింది అని మనం ముందుగా తెలుసుకున్నాం. గాడ్ హెడ్ అనే పదము క్రొత్త నిబంధన గ్రీకు భాషలో థియోటెస్ అను పదము నుండి వచ్చినది. క్రొత్త నిబంధనలో 2 పర్యాయములు మాత్రమే ఈ పదము ఉపయోగించబడినది. అది మొదటిగా మనము గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. మనం చదువుకున్నట్లయితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును అనే మాట ఇక్కడ కనపడుతుంది. దేవత్వము. ఆ తర్వాత రెండవదిగా మనము గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ 2 సందర్భములలో ఇంగ్లీష్లో గాడ్ హెడ్ అనే మాట ఉపయోగించబడింది. ఈ గాడ్ హెడ్ అనే మాట ఉపయోగించబడిన ఈ 2 సందర్భములలో గ్రీకులో థియోటెస్ అనే మాట వ్రాయబడి ఉన్నది. ఈ థియోటెస్ అనే మాట దైవత్వము అనగా 3 వ్యక్తులను సూచించు పదముగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గాడ్ అనే ఇంగ్లీష్ మాట కొన్నిసార్లు బహువచనముగాను కొన్నిసార్లు ఏకవచనముగాను కూడా సందర్భాన్ని బట్టి బైబిల్ నందు ఉపయోగించబడినది. కానీ ఈ గాడ్ హెడ్ అనే మాట అంటే ఉపయోగించబడిన ఈ 2 సందర్భాలలో 3 వ్యక్తులను అనగా దైవ కుటుంబమును సూచించుటకు ప్రత్యేకముగా ఉపయోగించబడిన మాటగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క మాట మనం గమనించితే ఒక్కటయున్న దేవత్వములో వేరువేరుగా ఉన్న 3 వ్యక్తుల యొక్క ఏకత్వము ఇందులో మనకి కనపడుతుంది. దేవత్వం ఒక్కటే. ఆ ఒక్కటయున్న దేవత్వంలో 3 వ్యక్తులు వేరువేరుగా ఉన్నట్లుగా వారు ఏకత్వం కలిగి ఒక్కటే తత్వం కలిగి అనగా ఒకే పని చేసిన వారుగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవత్వమును గూర్చిన విశ్వాసము దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రత్యక్షత ఉన్నది. అంటే ఎలాంటి గందరగోళం లేనటువంటి ప్రత్యక్షత అనేది ఇక్కడ మనం గ్రహించాలి. మనము ఆరాధించినది 3 దేవుళ్ళను కాదు. ఇది చాలామంది గ్రహించవలసిన వారమై ఉన్నాం. కొందరు పితరుల కాలంలో తండ్రి దేవునిగా ఆరాధించబడ్డారు. తరువాత అంటే పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము 2 కాలాల్లో అంటే ఓవరాల్గా పాత నిబంధన అంతట్లో కూడా ఆయన దేవునిగా ఆరాధించబడి ఉన్నారు. ఆ తరువాత క్రొత్త నిబంధన కాలంలో అనగా అపోస్తలుల కాలంలోకి వచ్చేసరికి కుమారుడు ఆరాధించబడ్డారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నేను పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను అని చెప్పారు కనుక ఆ పరిశుద్ధాత్ముడు ప్రస్తుత కాలంలో దేవునిగా ఆరాధించబడుతున్నారు అని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు కాదు 3 దేవుళ్లను మనం ఆరాధిస్తున్నాము, మనం ఆరాధించినప్పుడు 3 దేవుళ్ళను ఆరాధిస్తున్నామనే అభిప్రాయానికి వచ్చారు. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనము ఆరాధించినది 3 దేవుళ్ళను కాదు కానీ ఒక్కడే అయ్యున్న దేవుని, ఆయనే అనగా ఆ దేవునిలోనే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ
ఇమిడి ఉన్నాడో, ఇది మనకు కొంత అసాధ్యమైన విషయముగా అనిపిస్తుంది. దీన్ని కొందరు సాధ్యపరచుటకు కొన్ని అభిప్రాయములను వ్యక్తపరిచారు. దీన్ని ఒప్పుకుంటూనే వారికి తోచిన కొన్ని అభిప్రాయములను వ్యక్తపరిచారు. కానీ ఈ అభిప్రాయాలు కూడా కొన్ని వాక్యానుసారంగా ఉన్నవి, కొన్ని వాక్యానుసారమైనవి కాదు. కనుక లోకంలో ఉన్న ఈ బోధలను మనము గ్రహించాలి. కనుక వారి అభిప్రాయాలను కూడా, లేక లోకంలో చలామణి అవుతున్న ఈ బోధను కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒకటి, నీటిని కొందరు ఉదాహరణగా తీసుకొని, నీరు అది లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఉంటుంది. దాన్ని వేడి చేస్తే రెండవదిగా అది ఆవిరి రూపంలోనికి మారుతుంది. మరలా ఆ నీటిని చల్లపరిస్తే గడ్డ రూపంలోనికి మారిపోతుంది, గడ్డగా. అంటే ఒకే నీరు 3 రూపాలను ఏ విధంగా కలిగి ఉందో, అలాగే దేవుడు కూడా ఒక్కడే అయి ఉన్నవాడు 3 రూపాల్లో ప్రత్యక్షమయ్యారు అనే ఒక బోధ లోకంలోనికి తీసుకురాబడింది. మరికొందరు నీటిని వదిలేసి సూర్యుడిని తీసుకున్నారు. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణాలను, అంటే సూర్యకిరణాలు, సూర్యోదయం అయినప్పుడు సూర్యుని నుండి వచ్చే సూర్యకిరణాలు ఒకటి వేడి కిరణాలు. ఈ వేడి కిరణాలు ఎలా ఉంటాయంటే, వేడి యొక్క స్పర్శ అనుభూతిని మనము స్పృశించగలుగుతాం, కానీ కళ్ళతో చూడలేం. వేడి ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేం. 2, కాంతి కిరణములు. కాంతి అంటే లైట్, వెలుతురు. ఈ కాంతి కిరణాలను మనము చూడగలం, కానీ స్పృశించలేము, అంటే ముట్టుకోలేము. ఇక 3వది రసాయనిక కిరణాలు. వీటిలో ఉన్న రసాయనిక చర్య మనం అనుభవించగలం, కానీ చూడలేం. కాబట్టి దేవుడు కూడా ఇలాగే ఉన్నాడు. ఒకే దేవుడు, అంటే ఒకే సూర్యుని కిరణాలు 3 రకాలుగా ఎలాగ పనిచేసాయో, ఒకే దేవుడు లేక ఒక్కడై ఉన్న దేవుడు ఇలాగే 3 విధాలుగా పనిచేశారని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే నీటిని ఒక ఉదాహరణగా తీసుకున్నారు, సూర్యుడిని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. కానీ ఈ ఉదాహరణలు లేక ఈ యొక్క పోలికలు దైవత్వమును సరిగా సరిపోల్చలేవు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక చక్కని పోలిక, ఒక చక్కని ఉదాహరణ మనం గమనిస్తే మనమే ఆ యొక్క చక్కని పోలిక. మానవ దేహము లేక మానవుడు ఈ దైవత్వంలో ఉన్న 3 వ్యక్తులకు ఒక చక్కని ఎగ్జాంపుల్గా లేక ఉదాహరణగా ఉన్నాడు. దానిని మనం గమనించినట్లయితే, ఒకటి బాహ్య సంబంధమైనది శరీరము, అది భౌతికమైనది. 2 మనస్సు, 3 ఆత్మ. ఈ పోలిక కొంతవరకు మనము దైవత్వమునకు అన్వయించి మనం సరిపోల్చవచ్చు. ఇది ఒకే వ్యక్తిలో ఉన్న 3 భాగాలు. ఈ ఒకే వ్యక్తిలో ఉన్న ఈ 3 భాగములను మనం గమనించినట్లయితే, ఒకదానికి ఒకటి వేరుగా ఉన్నది. ఒకటే కాదు, శరీరానికి ఆత్మకి మనసుకి సంబంధం లేదు. ఎందుకంటే శరీరం అనేది ఒక భాగం, అది ప్రత్యేకమైంది. దానికి మనస్సుకు ఆత్మకు సంబంధం లేదు. ఈ 3 వ్యక్తులు కాదు, కానీ ఒకే వ్యక్తిలో ఉన్న 3 భాగాలు. వ్యక్తి ఒకడే, 3 భాగాలు. ఈ యొక్క వ్యక్తిని దైవత్వంతో పోల్చవచ్చు. అంటే దైవత్వము అనే దానిలో 3 భాగాలుగా లేక 3 వ్యక్తులు వేరువేరుగా ఎలాగున్నారో, మానవుడు అనే ఈ యొక్క భాగంలో 3 వేరైన భాగాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి శరీరము, మనస్సు, ఆత్మ.
శరీరానికి భౌతికమైన ఆహారము కావాలి, మనస్సుకు వినోదం కావాలి, ఆత్మకు భక్తి లేక ఆరాధన కావాలి. శరీరానికి అవసరమైన భౌతికమైన ఆహారము ఆత్మకు సంబంధించింది కాదు. అలాగే మనస్సుకు కావలసిన వినోదము శరీరానికి సంబంధించింది కాదు. కానీ ఈ మూడు ఒకే మనిషిలో కలిసి నివసిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పోలిక మనం చక్కగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. తర్వాత కొందరు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏమిటంటే, దేవుడు తండ్రి అని పిలువబడ్డాడు కాబట్టి తండ్రి ఉన్నాడు అంటే కుమారుడు ఉండాలి. కాబట్టి కుమారుడు ఉన్నాడు అంటే అతను రెండో వాడై ఉండాలి. ఎందుకంటే తండ్రి మొదటివాడు అయితేనే కుమారుడు రెండో వాడు అవుతాడు. కాబట్టి తండ్రి ఎప్పటికీ మొదటివాడే. తండ్రికి కుమారునికి మధ్య కొంత కాలం ఉంటుంది. అంటే మనుషులు ఇలాగ అర్థం చేసుకున్నారు. ఒక తండ్రి ఉంటే ఆయనకు వివాహం అయిన తర్వాత, అంటే ఒక వ్యక్తి ఉంటే, ఒక మనిషి ఉంటే అతనికి వివాహమైన తర్వాత కుమారుడో కుమార్తె పుట్టడానికి అతను కొంత టైం తీసుకుంటాడు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని బట్టి తండ్రి మొదటివాడు, కుమారుడు రెండోవాడు అనే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, బైబిల్ మనకు తండ్రిని గురించి ఏమి తెలియజేస్తా ఉంది అంటే, ఆయన నిత్యుడు అని తెలియజేసింది. అంటే నిత్యుడైన తండ్రి. కుమారుడు కూడా ఆయన నిత్యుడిగా మనకు కనపడుతున్నాడు. అంటే ఎప్పటి నుండి మనకు తండ్రి కనిపిస్తున్నారంటే నిత్యత్వం నుండి. మరి ఆయన కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తు వారు ఎప్పటి నుండి ఉన్నాడు? నిత్యత్వము నుండి. కనుక వీరిద్దరి మధ్య కాలం యొక్క తేడా కానీ, లేక వారికి ఉన్న అర్హతల యొక్క తేడా కానీ లేదు. కనుక వారు ఇద్దరూ కూడా, అలాగే పరిశుద్ధాత్మతో కలిపితే ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. ఒకే శక్తిని, సామర్థ్యమును, అర్హతలను, అలాగే రూపమును కలిగి ఉన్నారు అనే సంగతిని మనం గ్రహించినప్పుడు, దేవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను గూర్చిన ఆ కన్ఫ్యూజన్ మనకు ఎటువంటి వివాదాస్పదం లేకుండా ఉంటుంది. వారు ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారని, సమానులుగా ఉన్నారని విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. వారు ఏ విధంగా సమానులుగా ఉన్నారు అనే సంగతిని మనం గ్రహించినట్లయితే, వారిని గూర్చిన ఆ యొక్క ఏకత్వ భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలను మనము దేవుని వాక్యము నుండి ఆలోచన చేద్దాం. అందులో మొదటి విషయం ఏంటంటే, వారి పాత నిబంధనలో ఉపయోగించబడిన వారి నామముల ద్వారా మనము వారిలో ఉన్న ఏకత్వమును గ్రహించగలం. ఉదాహరణకి, కొన్నిసార్లు వారి పేర్లు బహుళత్వంలో ఉపయోగించబడ్డాయి. ఈ బహుళత్వంలో అంటే ప్లూరల్ నౌన్స్ అంటారు. అంటే బహుళ నామములు లేక బహువచన నామములు. ఈ బహువచన నామం మనకి పాత నిబంధనలో చూసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట కనపడుతుంది. ఇక్కడ ఈ యొక్క దేవుడు అనే చోట మనం ఇలా చదివినట్లయితే, మూల భాషలోకి వెళ్ళి, ఆది యందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఇక్కడ ఎలోహిం అనగా అది బహువచన నామము అని ప్రారంభంలోనే దేవుడు అనే పదమును గూర్చి మనము చర్చించినప్పుడు తెలుసుకున్నాం. అంటే
అక్కడ ఆ బహుళత్వం కనపడుతుంది. అంటే బహువచన నామం, అంటే దేవుడు సృజించెను అనగా దైవత్వము సృజించెను, ఎలోహిం సృజించెను. అంటే దైవత్వం అనేది వచ్చేసరికి మరలా క్రొత్త నిబంధన మాటగా, అంటే గ్రీకు మాటగా మనం చూడొచ్చు. అక్కడ బహుళత్వం ఉంది. ఎలోహిం అనే మాట హెబ్రీ మాట, ఇక్కడ కూడా మనకు బహుళత్వం కనపడుతుంది. కనుక ఇవి బహువచన నామములుగా మనం చూడగలం. ఇక రెండవది బహుళ ఉచ్చారణలు, అంటే బహువచన ఉచ్చారణలు, అంటే ప్లూరల్ ప్రొనౌన్సియేషన్. ఈ బహువచన ఉచ్చారణ మనం చూసినప్పుడు ఆది కాండంలోనే 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ యొక్క బహువచన ఉచ్చారణ మనకు కనపడుతుంది. దేవుడు, మరలా మనం చదివే విధానం, ఎలోహిం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట బహుళత్వము, బహువచన నామైనది. ఆయన మన స్వరూపముందు, అంటే దైవత్వంలో ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సందర్భం మనకి కనపడుతుంది. అలాగే మనము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అక్కడ మనలో అనే మాట మనకి కనపడుతుంది. ఈ మనలో అనే మాట మనం గమనించినట్లయితే ఇది బహుళత్వాన్ని సూచించే పదప్రయోగం, బహుళత్వంతో కూడిన ఉచ్చారణ. ఇక్కడ మనలో అనే మాటలో కూడా దైవత్వం ఉంది అనగా 3 వ్యక్తులు, అందులో ఉన్న ఒక వ్యక్తి మిగిలిన ఇద్దరితో సంభాషణ చేస్తున్నట్లుగా మనం చూడగలం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మా నిమిత్తము ఎవడు పోవును, మా అనే మాట కూడా బహుళత్వ నామాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి మిగిలిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ పేర్ల ద్వారా, ఉచ్చారణ ద్వారా, బైబిల్ ఉపయోగించిన ఆ ఉచ్చారణ ద్వారా కూడా బహుళత్వాన్ని, బహువచన రూపాన్ని మనం చూడగలం. ఇక 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే లేఖనానుసారమైన ప్రతిపాదనలు, అంటే లేఖనము లేక దేవుని యొక్క వాక్యము కొన్ని చోట్ల మరి మాట్లాడిన విధానాన్ని మనము గ్రహించినట్లయితే, పాత నిబంధనలో కీర్తనల గ్రంథము మనం చూసినప్పుడు 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 6వ వచనము ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన మనం గమనించినట్లయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవా అనే మాట ఎవరు ఉపయోగిస్తున్నారు అంటే, దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవా అని సంబోధించిన సందర్భాన్ని ఇక్కడ మనము గ్రహించగలము. కనుక ఈ యొక్క లేఖనము యొక్క స్టేట్మెంట్ కూడా మనం గమనిస్తే, ఆ తర్వాత 7వ వచనం కూడా మనం చూద్దాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కనుక ఈ వచనాన్ని మనం చూసినప్పుడు దేవా అని ఒక వ్యక్తి,
ఇంకొక వ్యక్తిని మాట్లా మాట్లాడి సంబోధిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మరలా దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక దేవుడు ఇంకొక దేవుని హెచ్చిస్తున్నట్లుగా లేక దేవా అని సంబోధిస్తున్నట్లుగా ఈ యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక పాత నిబంధనలో మనం చదువుకున్నప్పుడు ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ యొక్క సందర్భాన్ని మనం గ్రహించగలం. మొదటి అధ్యాయము 8వ వచనం నుండి మనం చూసినట్లయితే కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. కనుక కుమారుని గురించి తండ్రి మాట్లాడుతున్న సందర్భం ఇది. అందులో తండ్రి దేవునిగా ఉన్నాడు, కుమారుని కూడా దేవా అని ప్రభువా అని సంబోధిస్తూ ఆయన ఈ యొక్క సృష్టిలో జరగబోయే సంగతులను గురించి, అంటే నీవు శాశ్వతమైన వాడవు, నీవు నిరంతరము నిలిచుంటావు, నీ సంవత్సరములు తరగవు, నువ్వు ఏకరీతిగానే ఉన్నావు, ఈ సృష్టి అంతా ఒక ఉత్తరయం వలె మార్చివేయబడుతుంది అని చెప్తూ ఆయనకున్న శక్తిని గురించి సామర్థ్యమును గురించి కూడా తెలియజేశాడు. ఇక మరొక వచనాన్ని కూడా మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. 110వ కీర్తన ఇలాగ మనకు ఒక విషయాన్ని బోధిస్తూ ఉంది. 110వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. దావీదు ఈ మాట రాస్తూ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇద్దరు ప్రభువులు ఇక్కడ కనపడుతున్నారు. కనుక ఈ పదప్రయోగం అంతా కూడా, ఈ లేఖనానుసారమైన పదప్రయోగం అంతా కూడా బహుళత్వాన్ని సూచిస్తూ కనపడుతుంది. అంటే పేర్లలో బహుళత్వము, అలాగే ఉచ్చారణలో బహుళత్వము, అంటే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సందర్భంలో బహుళత్వము, అలాగే వారిని గూర్చిన ఈ లేఖనం యొక్క ప్రతిపాదనలో కూడా బహుళత్వము మనకు కనపడుతుంది. కనుక వీటన్నిటినీ మనం గమనించినట్లయితే వ్యక్తులుగా వారు ఒక్కరిగా లేరు, లేక ఒకే వ్యక్తి తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఆయా కాలములలో వేరు వేరు వ్యక్తులుగా ప్రత్యక్షం కాలేదు. కానీ మనము గమనించినట్లయితే వారు ఒకే దైవత్వము అనే సంకల్పంలో లేక ఆ యొక్క పనిలో వేరు వేరు వ్యక్తులుగా ఉండి ఏకత్వం కలిగిన వారుగా, ఏకత్వంతో ఒకే సంకల్పంతో పనిచేసినట్లుగా మనకు ఈ విషయములన్నీ కూడా తేటగా మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక మనము ఈ విషయాలని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనము ఆయా సంగతులను గురించి ఆలోచిస్తూ ఉన్న ఆ సందర్భంలో దేవుని యొక్క వాక్య సంబంధమైన జ్ఞానమును మనము కలిగినప్పుడు ఈ సంగతులు అర్థమవుతాయి. మానవ జ్ఞానంతో, మానవ బోధలతో దైవత్వమును గూర్చి మనము స్పష్టమైన గ్రహింపు లేక అవగాహన ఎన్నడూ కలిగి ఉండలేము. కనుక మనము
బైబిల్ మనకు ఏమి బోధిస్తుంది అనే సత్యాన్ని వాక్యానుసారమైన విశ్వాసంతో అధ్యయనం చేసినప్పుడు దైవత్వంలో ఉన్న వ్యక్తులను కూర్చిన గ్రహింపు మనం కలిగి ఉండగలం. మనం ఇంకా కొన్ని విషయాలు మనకు ఉన్నాయి, వాటిని కూర్చి కూడా మనము ధ్యానించడం ద్వారా మనము ఇంకా సంపూర్ణమైన అవగాహన మనము పొందగలం. కనుక ఇవన్నీ కూడా దైవత్వాన్ని కూర్చిన సంగతులుగా, లేక దైవత్వాన్ని మనకు నేర్పించే ఒక గొప్ప పాఠముగా మనకు నేర్పించబడుతూ ఉన్నాయి. కనుక మనము గందరగోళానికి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ స్పష్టముగా దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు, వాక్యమును పరిశీలించడం ద్వారా దేవుని గూర్చిన ఈ వివరణ స్పష్టముగా మనకు అవగతం అవుతుంది, గ్రహింపు కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును మాత్రమే చూస్తూ, వాక్యములో దేవుని గూర్చిన విషయములు ఏవైతే ఉన్నవో వాటిని మాత్రమే గ్రహించవలసిన వారై ఉన్నారని మనము తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగించుతూ ఉన్నాను. అందరికీ వందనములు. ఇప్పటి వరకు చక్కగా దేవత్వం విషయమైనటువంటి కొద్ది సమాచారాన్ని తెలియజేసినటువంటి సహోదరులు దేవకరణ గారికి వందనములు తెలియజేస్తూ, సార్ ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థనలో సహోదరి జ్యోతి గురించి జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో ఉన్నారు సహోదరి. అలాగే తర్వాత ఈ బైబుల్ ఆన్లైన్ బైబుల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆ వీడియో కూడా ఈరోజు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాము. దాని గురించి కూడా ప్రార్థన చేయాలని తర్వాత విషయాలు మాట్లాడదాం. సార్ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క మహా కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి, మరి నిన్నటి దినము మీ యొక్క బిడ్డలతో నేను తండ్రి మరి సహవాసములు కలవలేకపోయినప్పటికీ, నేటి దినము మేమందరము మీతో కలిసి సహవాసం చేయుటకు, వాక్యం ద్వారా ఒకరితోనొకరు చర్చించుకున్నట్టుకు, నేర్చుకున్నట్టుకు, బోధించుకున్నట్టుకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మా తండ్రి, మిమ్మును గూర్చి మేము ధ్యానించుటకు మా మానవ మెదడు లేక మేధస్సు సరిపోయినది కాదు, కానీ మీరు మిమ్మును గూర్చి మాకు తెలుపుటకు తండ్రి సులభమైన విధానంలో అనేక సంగతులను మీ గ్రంథమునందు మీరు రాయించినందుకు మీకు స్తోత్రములు. ఆయా సంగతుల్లో మేము ధ్యానిస్తూ ఉండగా మిమ్మును గూర్చిన సంపూర్ణ గ్రహింపు, సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ యొక్క సమయంలో మరి ఈ గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అలాగే బలహీనురాలుగా ఉన్న సహోదరి జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మీ దాసురాలను మీరు స్వస్థపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని అదేంటి అపరావన్నయ్య సహోదరులు దేవకన్న గారిది అది ఫోను అది లెఫ్ట్ అయిపో అంటే ఆగిపోయినట్టుంది. మీరు ప్రార్థన చేయండి. సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన మా సహోదరులు వాక్యాన్ని వివరించడం, ప్రార్థనలో నాయన సగం అంతరాయం కలిగినందుకు ఆయన మేము చింతిస్తూ తండ్రి మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఉదయకాల శుభములు అనుగ్రహించి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి గృహంలో సర్వ సమృద్ధిని ఇచ్చి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. సమయంలో మా సోదరి తండ్రి, మీ కుమార్తె జ్యోతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమె ఎంత ఉత్సాహంగానైనా మీ యొక్క సేవలో ముందుకు సాగుతుండగా
శరీర బలహీనతనైన జ్వరము వలన బాధపడుతుండగా సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, తనకి నాయన మంచి వైద్యమును మీ చిత్తం అయితే అందించి సంపూర్ణంగా స్వస్థపరిచి యథావిధిగా మీ సేవలు ముందుకు నడిపించి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. తనను తన కుటుంబమును మీరు దీవించండి. వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. అలాగనే ఈ ఉదయకాలం మందు మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు కొరకు, సహోదరి మను కొరకు, వారి వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి వారి అక్కర్లను, వారి వారి అవసరతలను తీర్చి వారి వారి కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందుకొనమని, రేపు ఉదయకాలం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, సాతానికి, శోధనకి, అల్లరికి దారి లేకుండా మీ యొక్క దూతల చేత కంచి వేసి నాయన భద్రతను అనుగ్రహించి మీరే ఘనత పొందమని, ఈరోజు రాలేకపోయినటువంటి మా యొక్క సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఏ కారణం చేత రాలేకపోయి ఉన్నారో వారికి మరి యొక్క సమయాన్ని అనుగ్రహించమని, అలాగనే బైబిలు క్లాసులు నాయన మరి నిర్వర్తించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సహోదరులు నాయన మీ కుమారులు రవి కొరకు, దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం అయితే బైబిల్ కాలేజీని ఏర్పాటు చేసి అనేకులు దాని ద్వారా నేర్చుకున్నట్టుకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.